నేను ఎస్సీ కార్పొరేషన్ సమస్య గురించి వచ్చిందండి. నాకు ఏది లేదు, నా బిల్స్ ఉన్నాయి, నాది ఉండే. నేను గ్రామంలో ఎంపీటీసీ ఉన్నా, నాది పక్కకు పెట్టేసేసాయి. అవి తర్వాత వచ్చినప్పుడే తీసుకుంటాం. ఎస్సీ కార్పొరేషన్ సమస్య చాలా పెద్దది ఉంది. ఇప్పుడు పెండింగ్ బిల్లులు 19-20 యాక్షన్ ప్లాన్, 20-21 యాక్షన్ ప్లాన్లో చెక్కులు అయినాయి. చెక్కులు ట్రెజర్కి పంపుతారు, మార్చిలో రీఫండ్ చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళు రాయలే. ఇప్పుడు కూడా రీఫండ్ ఈ పేమెంట్లో ఉంది కానీ చెక్కు రాయలేరు. ఇప్పుడు మార్చి వస్తుంది, చెక్కు రాయడానికి మన అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన చెక్కు రాయడానికే ఖాళీ, పేమెంట్ కోసం నేను రాలే. 2 సార్లు చెక్కు టోకన్లు అవినాయి, ఇప్పుడు మళ్ళీ ఈ పేమెంట్లోనే పెట్టారు వీళ్ళు. సార్ చెప్పండి, ఈ 14 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? 14 నెలల పాలన, వీళ్ళ ప్రజాపాలన కరెక్ట్ కాదు, వీళ్ళ పాలకవత్వం కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రజలకు ఏం చేయలేరు. ప్రజాపాలన ఏడొచ్చిందండి? వీళ్ళు ప్రజలకు ఏం పని చేయలేరు. వీళ్ళు ఉట్టిగా చెప్పడము, ఊర్లలో గొడవలు, ఆందిజ్జేయు, వాని మీద కేసులు పెట్టు, వీని మీద కేసులు పెట్టి తప్ప వేరే ఏం లేవు వీళ్ళకు. అవే ఉంటాయి. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? 6 గ్యారెంటీలు అవి అవసరత రాని గ్యారెంటీలు, అవి చేసిన వేస్ట్, చేయకున్న వేస్ట్. దాని మీద అవసరత రాని గ్యారెంటీలు అవి. అరే ఇల్లు అవసరమే ఉంటుంది కదా పేదవాళ్ళకి. ఏం అవసరం ఉండదు. 5 లక్షలు 6 లక్షల ఇల్లు కాదు ఈ రోజులల్లో. ఎంత 70 ఇల్లు కట్టుకున్నా 10 లక్షల రూపాయలు కావాలి. అది డబల్ బెడ్రూము. ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టిన ఆలోచన విధానం కరెక్టు. డబల్ బెడ్రూమ్, పేదోడు ఇల్లు కట్టుకున్నాడు. దళిత బంధు పథకం కూడా 10 లక్షల రూపాయలు బ్యాంకు కన్సల్ట్ ఇవ్వదు. వీనికి 50,000 రూపాయలు, 20,000 రూపాయలే లోన్ ఇవ్వదు. వీనికి 10 లక్షలు ఇచ్చి వీనికి ఒక ఆర్థికంగా ఎదిగిస్తామని కేసీఆర్ ఆలోచన విధానం ఉండే. వీళ్ళు ఇచ్చిన 2 లక్షల రూపాయలు దరఖాస్తు పెట్టుకొని సబ్సిడీ లోన్ ఇది 2 లక్షలు ఇవ్వకొచ్చారు. వాళ్ళు ఏమి ఇస్తారండి? అన్నారు కదా, అంబేద్కర్ అభయాస్తం కింద కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తాము, దళితులను అభివృద్ధి చేస్తామన్నారు. మరి 14 నెలల నుంచి ఎక్కడన్నా, ఏ తాలూకాలన్నా, ఏ గ్రామంలో ఈ పథకం ఇంప్లిమెంట్ అయిందా? మొన్నటి దాకా అంబేద్కర్ అభయాస్తం కింద అక్కడ పెట్టిన దరఖాస్తులకే ఎవరు రెస్పాండ్ లేదు. ఒక ఆఫీసరే లేకుండా 2-3 నెలల దాకా అక్కడ దరఖాస్తులు ఉన్నాయి. అక్కడ ఎవరన్నా ఇప్పుడు ఒక విద్యార్థి చదువుకొని మంచిగా చదివితే, మనకి మంచి పరీక్ష పాస్ అవుతే విదేశానికి వారు వెళ్తారు, చదవడానికి వెళ్తారు. దాంట్లో మీ రాజకీయం ఏంది? స్కాలర్షిప్ ఇయ్యక రాజకీయం ఏంటి మీది? మేము చెప్తేనే ఇవ్వాలి, ఇది చెప్పాలంటే వాడు చదువుకునే విద్యార్థిని దగ్గర రావాలి, రాజకీయ నాయకుని దగ్గర రావాలా? దరఖాస్తు అక్కడ ఇచ్చిన దానికి అప్లికేషన్ స్పందించాలి. మీరు ఆ అప్లికేషన్ చూసి వాళ్ళది ఏమున్నదో చూడాలి. అందులో రాజకీయం ఎందుకంటే దళితులకు 20 లక్షలు వస్తాయని, వీళ్ళకి దళితుల మీద వీళ్ళకు పక్షపాతం. ఉట్టిన పేరు చెప్తారు అంబేద్కర్ వ్యవస్థము అవి, కానీ కేసీఆర్ అట్లా చెప్పలేడు. ఉన్న యూనిట్లు కంపల్సరీ గ్రౌండింగ్ చేసిండు. బరాబర్ ఇత్తమైన సమయానికి ఎలక్షన్ కోడ్ వల్ల అది ఇబ్బందికరమైంది. ఇక అదృష్టం ఇక ఏమందుకు గవర్నమెంట్ పోయింది, కానీ చేసే పాలన బరాబర్ కేసీఆర్ తప్పకుండా చేస్తాడు. రాబోయే భవిష్యత్తులో కూడా ఆ కుటుంబం ఆదర్శంగా ఈ తెలంగాణకు ఉన్నది, ఉద్యమం చేసిన కుటుంబం కాబట్టి బరాబర్ ఈ తెలంగాణకు వాళ్ళు మేలు చేయాలంటే వాళ్ళతోనే సాధ్యమవుతుంది. ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అభివృద్ధి చేసింది కూడా వాళ్ళే. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కూడా పదవి లేకుండా ప్రజల గురించి సేవలు చేస్తున్నారు కదా. వాళ్ళు ఏం సేవలు చేయరు. అక్కడ చూస్తున్నాం యూట్యూబ్లలో, అంత ఆ ఊరు కోసం మనకు తెలియదు, కానీ అంత అక్కడ చేస్తున్నాం. అలా సమస్య ఏంది, అలా పరిష్కారం ఏంది, అలాది సమస్య ఏంది అనేది అక్కడ చూస్తారు. అక్కడ వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు ఏముంటారు అనేది అక్కడ టీవీలలో కనబడుతుంది. వాళ్ళ గురించి చెప్పేటంత మనకి ఇది లేదు. వాళ్ళకు తమ్ముడు కాకపోతే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి తమ్ముళ్ళు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, మనకేం అవసరం లేదు. ముఖ్యమంత్రి పాలన మనకు కరెక్ట్ ఉంటుంది చాలు. మన గౌరవం ముఖ్యమంత్రికి అందరు గౌరవిస్తాం. అన్ని ఇచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు 6 గ్యారంటీలలో కరెంటు బిల్లు మాఫీ చేసినాము, పేద ప్రజలకు గ్యాస్ ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. గ్యాస్, కరెంటు బిల్లులు అన్ని వేస్ట్ అండి. అవి వేస్ట్. చదువుకున్న విద్యార్థులకు విద్య వైద్యం కరెక్ట్ అందించాలి, ఉపాధి కల్పించాలి. కేసీఆర్ లాంటి దళిత బంధు ఎట్లా పెట్టిండో అలాంటి పథకాలు పెట్టు, ప్రజలు ఎంత అవుతారు, ప్రజలు అభివృద్ధి చెందుతారు. కానీ నీవు పథకాలు పెట్టని నీవు అవి ఇస్తున్నావు వేస్ట్. అది 10 లక్షల రూపాయలు ఫస్ట్ దళిత 10 లక్షలు ఇస్తావా, నీవు 12 లక్షలు ఇస్తావా, నీవు ఇది చెయ్యు, కంపల్సరీ దళితులు అభివృద్ధి చెందుతారు. కేసీఆర్ విధానం కరెక్టు, ఆయన ఏం తప్పు చేయలేడు. ఈ తెలంగాణ రాష్ట్రం అయిన ఉద్యమకారుడు, తొలి ముఖ్యమంత్రి కూడా. ఆయనకు తప్పించి మీతో ఎవ్వరితో కాదు, మీతో పాలన కాదు.
మీరు పాలన కాకపోయి మీరు ఇది చేయించుకొని యూజ్ చేస్తారు కాబట్టి మీకు పాలన కాదని నేను ఎట్లా అంటున్నామని నాకు మీరు మీడియా ద్వారా నిరూపిస్తే నా దగ్గర పేపర్ ఉన్నది. ఈ సీఎం ఛాంబర్కి పోయినాక ఏదైనా పని కాకపోతే అది వేస్ట్ అని చెప్తాం. ఇప్పుడు ఎవరిగానే అరే బాబు నీ పని కాలేదురా బాబు అని నీ దగ్గర ఒక వచ్చితే కూడా పని కాలేదని వేస్ట్ కానీ ఎవరు అంటాం కదా, ఇది కూడా వేస్ట్ అని నిరూపించడానికి ఒక కాగితం ఉంది. ఇది పరిస్థితి. ప్రజాభవన్కి వచ్చిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక్కసారి కాదు, దాదాపుగా ఒక్కొక్కరు 5 నుంచి 8, 9 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కేసులు మాత్రం కుప్పలుగా ఇక్కడ అర్జీలు తీసుకుంటున్న మాట నిజమే, కానీ అర్జీలకు కూడా ఒక స్టిక్కర్ కూడా వేయడం లేదు, ఒక మళ్ళా కాపీ కూడా ఇవ్వడం అనేది లేదు. ఫోన్కి వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పడం అనేది అధికారులు చెప్తున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లనే వ్యవహరిస్తున్నారు. ఇది పేరుకు మాత్రమే ఒక అంగడిలాగా, ఒక జాతరలాగా ప్రజలను వాళ్ళ డబ్బులను ఖర్చు చేయడానికి, అంటే తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చేసి వివిధ జిల్లాల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడ అర్జీలు అర్పిస్తే పరిష్కారం అవుతుంది అనుకోవడం తప్పు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ వచ్చిన ఏ కేసు కూడా పరిష్కారం కావడం లేదు. అంటే వాళ్ళే ఇంద్రమ్మ రాజ్యంలో 6 గ్యారెంటీల ఫామ్ నింపాలన్నారు. ఫాములు నింపి కూడా ఇప్పటికి దాదాపుగా 14 నెలలు అయిపోతుంది. ఆ 14 నెలలు అయిపోయినాక కూడా ఇక్కడ ఏది కూడా పరిష్కారం కావడం లేదు. కొంతమంది గ్యాస్ రాలేదని చెప్తున్నారు, కొంతమంది ఇల్లు లేవని చెప్తున్నారు, రేషన్ కార్డులు లేవని చెప్తున్నారు, అనేక నిబంధనలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందిరా బాబు అనే రీతిలా ఉంది అని చెప్పేసి ప్రజలు అస్తవ్యస్తం పడుతున్నారనే విషయం ప్రజలే చెప్తున్నారు. అంటే ఇక్కడ రైతు భరోసా పైసలు రాక కొంతమంది ఇబ్బంది పడితే, విద్యార్థుల ఫీజులు లేక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీలు ఎవరు అడగలేరు, ఈ బస్ ఫ్రీ అని అడగలేదు. మాకు కావాల్సింది ఏంది, పిల్లలకు విద్య, వైద్యం, ఇది మాత్రము ప్రజలు ఎంతో గొప్పగా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే పేద ప్రజలను హింసించే విధంగా, పేరుకు ఇంద్రమ్మ రాజ్యము ప్రజల రాజ్యం అని చెప్తున్నది కాబట్టి రాజ్యం అని చెప్తుంది అంతే తప్ప, కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నది రాక్షస రాజ్యము అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరిగింది. ఏది వచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు. వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళే అన్ని విధాలుగా పొందుతున్నారు. అంటే ఆ ఎమ్మెల్యేల పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ కన్షర్లకు మాత్రమే ఫలాలు అందుతున్నాయి తప్ప పేద ప్రజలకు ఇండ్లు లేని వాళ్ళకి ఎవరికి అందడం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి భూబకాసురులాగా భూములు పేదల్లో కూడా గుంజుకోవడం ఈ ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు, అక్కడ ఉన్న మంత్రులు పట్టించుకోవడం లేదు, స్థానికంగా ఉన్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ప్రజలు ఆవేదన చెందడం అనేది అయితే జరుగుతుంది. అంటే అనేక సమస్యలతో వస్తున్నారు. ఏ సమస్య కూడా ఇప్పటి వరకు 14 నెలల్లో కంప్లీట్ కాలేదు, జస్ట్ ఇక్కడ చూస్తున్నారు, అప్లికేషన్ పడేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇది ప్రజాపాలన తీరు. ఈ రాష్ట్రంలో ఈ విధంగా నడుస్తుంది. పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నారు మేము ప్రజాపాలన చేస్తున్నామని. ప్రజా ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వహించడం అనేది అయితే జరిగింది. కానీ ఇక్కడ చేసినట్ల సీఎం ఏదో సినిమా చూపెడుతుండు, జనాలకు చేసింది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది, ప్రజలకు అందిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ప్రజాభవన్కి ఎప్పుడు శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, వందల సంఖ్యలలో జనాలు వస్తున్నారు. అయినా కానీ ఏ కేసు కూడా పరిష్కారం కాలేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.